ఉంటే బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం ఎందుకు? డైరెక్ట్ గా కోర్టులో అటెండ్ అయినప్పుడు కావచ్చు, లేదంటే న్యాయమూర్తికి చెప్పుకోవచ్చు కదా. అక్కడనేమో బానే ఉన్నారు ఆయన. అలా కాదండి. అతను సేఫ్ ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంటాయి. సాధారణంగా ఇటువంటి కేసులు ఏం చేస్తారంటే, ఇది ఆఫ్ ది రికార్డో ఆన్ ది రికార్డో లేకపోతే దీన్ని ఎలా తీసుకున్నా కానీ రోజు న్యూసెన్స్ కోర్టులకి గీట్లకి ఎవడ తిప్పుతాడు, ఇంట్లో ఎవడ కాపలా కాస్తాడని ఆ, దుకాణం సర్దిచ్చేస్తారు. ఒకసారి పారిపోయి పరారీలో ఉన్నాడని చెప్పేసి అలాగే వార్తలు వచ్చినాయి కాబట్టి ఆ పరారీలో ఉన్నాడని చెప్పేసి మరి గాల్లో మరి పోతాయి. సార్, ఆ ఎవడో దుకాణం ప్రశ్న సర్దిస్తే ఆయన చెప్పిన విషయాలు ఏంటి? నాకు ఏమైనా కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేషే కారణం అంటున్నారు ఆయన. అదే అలా దుకాణం ఏమైనా సర్దిచ్చేస్తారేమో అని ముందు జాగ్రత్తగా అలా చెప్పాడు. ఓకే. అలా చెప్తే అయినా సేఫ్ గా ఉంటాడా? నాలాంటి వాళ్ళు వేసి అలా చెప్పండి, నువ్వు అలాంటి వీడియోలు గట్రా చేయకురా బాబు, అలాంటి వీడియోలు చేస్తే మీ కూడా నేను సర్దిచ్చేస్తాడని చెప్పాను. ఆ, వాళ్ళ మీద ఎందుకంటే నెట్టడానికి. వాళ్ళకి అభ్యాసం కదా. ఓకే. ఇప్పుడు అతను ఎలాంటి ఇన్సిడెంట్లు అయినా జరిగితే ఏడుపు మోగం వేసుకుని వచ్చి చెప్పొచ్చు జనాల్లోకి, ఇలా జరిగింది అన్యాయం, అక్రమం, దుర్మార్గం, అరాచకం అని. ఆ చెప్పడానికి ఉండాలంటే ఈ వీడియో చేసాడు ఇతను ఆవేశంగా. పోలీసు వాళ్ళు గట్రా ఏమైనా చేస్తారని భయం, ఆ ఉమ్. భయానికి ఈ వీడియో చేసాడు. ఈ వీడియో చేస్తే దాన్ని వాళ్ళు వాడుకుని, నేను అందుకని అతను రాత్రి కూడా చెప్పాను మీడియా ముఖంగా, ఇప్పుడు బాబు నువ్వు నీ సేఫ్ జైల్లోకి వెళ్ళిపోయి నువ్వే తాళం వేసేసుకోరా బాబు, ఎవరిని కలవ నీకు, నిన్ను ఎవరిని కలవడం కూడా అనుమతించుకో, లేదంటే నిన్ను అక్కడే పంపించేస్తారు, చాలా జాగ్రత్త అని చెప్పాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలాంటి పనులు చేయదు. అలా చేసేలాగైతే ఈ పాడి చాలా మంది వర్ధంతులు అవి జరుగుతూ ఉండి శ్రద్ధాంజలి ఘటిస్తా అవి స్టాండ్ విత్ అని మీ కుటుంబానికి అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సార్, ప్రస్తుతం ఆయన లొంగిపోయిన తర్వాత ఈ కూటమి నేతలు ఊపిరి పీల్చుకున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఎక్కడున్నాడో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఏమన్నా అవుతే అనవసరంగా వీడియో రిలీజ్ చేశాడు కదా. అది కాదండి. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే ఇంటికెళ్ళి చంపేస్తాను. అవును. ఈ విషయం ఎవరు పట్టించుకోరేంటి? పోలీసులు సీరియస్ గా ఎందుకు అంతే కదా, తీసుకోరు? అంతే కదా. చాలా ప్రమాదం కదా. అతను ఎలా వదులుతారో, కోర్టు న్యాయస్థానం ఎలా వదులుతాయండి? ఈ వ్యాఖ్యలు చూపించలేదు ఆయనకి, జడ్జి గారికి ఈ ఆర్గ్యుమెంట్ చేయలేదా పీపీలు? ఉమ్. చెప్పాలి కదా ఇతను ఎంత ప్రమాదకరమైన వ్యక్తో. ఉమ్. ఇతను బయటకు ఎలా వదులుతాడు? ఏ కారణం చేతైనా కానీ ఎలా బయటకు వదులుతారని ప్రమాదం కదా. అతను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు మా బాస్ అనుమతి ఇస్తే నేను లేపేస్తానని చెప్పాడు. వాళ్ళ బాస్కి ఏం పోయింది? తను కాకపోతే తాడిటికి ఎదురెక్కమంటాడు, వెళ్ళి లేపేరా అనడం కూడా మరి ట్రై చేస్తాడు కదా. అంటే ఒక మ్యాన్ హీటర్ లాంటి, అనిమల్ లాంటి వ్యక్తి. ఇప్పుడు వన్యముఖ వన్యముఖ ప్రాణ సంరక్షణ ఉన్నది మన చట్టం మన దేశంలో. అయినా సరే మేనిటర్ అయిన పుల్ని ఏం చేస్తారు? అవును. మరి ఇది అంతే. ఇతను ఎలా వదిలిపెడతారండి? ఇప్పుడు ఇక్కడ మంచోడు అంటే మంచమికి ఏదో చేసాడు అన్నట్టుగా ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఇలాగా వ్యవహరిస్తుంది? కొంతమంది పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఉమ్. అసలు అవతల వాళ్ళు ఉలిక్కిపడాలి. ఇటువంటి నేరం చేయాలంటే కళ్ళలో తలుచుకుంటే కూడా ఉలిక్కిపడి లేవాలి. ఇతనే కాదండి, ఇప్పుడు కొంతమంది వ్యవహారాలు ఎలా అవుతోంది కదా ఉన్నాయంటే సార్, జడ్జి గారి ముందు, సార్ నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ కేసు, నాకు ఏం తెలియట్లేదు అని దండం పెడుతున్నాడంట. అలా కాదండి. పోసాని కృష్ణమురళి ఆయన పశ్చాత్తాపం, పరివర్తన వీళ్ళది ఎలా ఉంటుందంటే కుక్కతోక వంకరలాగానే. ఆ కష్టం వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళందరూ పిరికోళ్ళండి. జగన్మోహన్ రెడ్డి అంతకన్నా పిరికోడు. అతను నమ్ముకుని అతను ఏదో వీరుడు సూర్యుడు అనుకుని అతనే శాశ్వతంగా ఉంటాడో, ఈ అరాచకం దుర్మార్గం చేయొచ్చు, ఎంతో కొంత పడేస్తున్నాడో తీసుకుని శుభ్రంగా వాళ్ళని తిట్టొచ్చు, వాళ్ళని కొట్టొచ్చు, లేకపోతే వాళ్ళతో మాట్లాడొచ్చు, అసభ్యకరంగా మాట్లాడొచ్చు, మనకు తిరుగులేదు అని అనుకున్నారు. ఇప్పుడు ఒక అనుకోకుండా పరిస్థితులు ఎదురైనప్పుడు కనీసం అతను పరామర్శ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి. అవును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పరామర్శ వద్దామని ఉన్నా కానీ ఏ క్షణం ఏ జైల్లో ఉంటాడో ఏ కోర్టులో ఉంటాడో తెలియదు. అదో సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక హెచ్చరిక లాంటిది, ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. ఎవడన్నా కానీ పొడకాస్టర్లో లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా సిగ్గు లేకుండా సమర్థించేవాడు. నిన్న మొన్న ఎవడో అంటున్నాడు, ఒక అతను పెద్ద మనిషి, మళ్ళీ ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఉందా అండి అంటున్నాడు. వాళ్ళ బుద్ధి ఉందా అండి మనిషికి? చదువు ఎందుకండి వాళ్ళకి? ప్రజలే నిన్ను వద్దురా బాబు అని చీపుని ఉమ్మేసిన తర్వాత ఎవరైనా ఎందుకు ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఈ ముఖార విందం చాలా రూపురేఖ లావణ్యాలు చాలా బాగున్నాయని ఇస్తారా? అది నువ్వు పోరాడాలనుకుంటే ప్రతిపక్ష హోదా నీకేంటి? నువ్వు వచ్చి పోరాడాలి. చంద్రబాబు నాయుడు గారిని మొత్తం అందరిని సస్పెండ్ చేస్తే ఒక్కడే నిటారుగా నిలబడి యుద్ధం చేయలేదా? అసలు ఈ దేశంలో ఇలాంటి పోరాట పడిమున్న నువ్వు చాలా చెప్తావు, ఇతను భగత్ సింగ్ లేకపోతే ఇతను ఏదో అని చెప్పేసి వాళ్ళు అందరూ పొగుడుతూ ఉండేవారు. అటువంటిప్పుడు నువ్వు నీలా పోరాట పడి మీద అంటే మీ ఎవడో ఒకటి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన చావు పట్టుకుని
వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి బాబోయ్ బాబోయ్ మా వాళ్ళని చంపేశారని చెప్పుకోవడంకా. ఇంతకన్నా పెద్ద పార్టీ పెట్టాడు, సింగిల్ హ్యాండ్తో కొట్టాడు, సిగ్గులేదో చెప్పుకోవడానికి ఇలాగా. చేగువీరా అంటారు జగన్మోహన్ రెడ్డి. ఏం లేదండి చేగు అలాంటివి అనకండి బాబు. చేగువేరా తెలిస్తే చాలా బాధపడతాడు పైన. అలాంటివన్నీ అనకూడదు మీరు. అతను ఆఖరికి నేను ఆ మధ్య నేను వీరప్పంతో పోల్చుకోడు, అతనితో కూడా పోల్చుడు, అతను కూడా వీరుడే. ఆ, ఇతను ఏమి లేదండి. ఏంటంటే ఏదో చెప్తుంటారు కదా కొంతమంది పేదవాళ్ళకు కూడా ఆయన సహాయం చేసేవాడు, ఇది ఇది అని ఏదో స్టోరీలు ఉండే, ఎంతవరకు నిజమో తెలియదు కానీ. అలా కాదండి. ఇప్పుడు మొన్న వరదలప్పుడు ₹1,00,00,000 ఇచ్చాడు, అవి కూడా ఇవ్వలేదంట. అవునట. పొట్టం చేతితో పంచిపెట్టలేదు. ఇప్పుడు అతను పరాన్న జీవి, పరాన్న బుక్కు, పారసైట్, స్వయం ప్రకాశకుడు కాదండి. ఆ, స్వయం ప్రకాశం ఉండాలి రాజకీయ నాయకుడికి. తనంతట తాను వెలగాల, 10 మందికి ఆ దారి చూపించాలి, వాళ్ళు తన వెనకాల తిప్పుకోవాలి ఆ మంచి లక్షణాలతోటి. ఇవన్నీ సార్ కూడా చుట్టూ ఒక్క 100 లక్షణం మంది సరిగ్గా ఉంటేనే నేను సభకి వెళ్తాను అని అనుకోవడం కాదు, సింగిల్ గా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు లాగా నిలబడాలి అక్కడ. అలా కాదండి. అతను ఒక్కడే గెలిస్తే కూడా అతను చేసింది కరెక్ట్ అని అనుకుని ఉంటే దర్జాగా దమ్ముగా నేను చేసింది కరెక్ట్, మీరే సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఆయనకి ఘోర పరాజయము పరాభవం ఎదురైంది. రైట్ ఆయన సార్. ఏమన్నాడు, ప్రజల తీర్పుకి శిరసా వహిస్తున్నాను, నేను ఇంత ఘోరంగా ఓడిపోయేంత తప్పు నేను ఏం చేశాను సమీక్ష చేసుకుంటా అన్నాడు అవును. ఆయన. అది అసలు ఆ మాత్రం పశ్చాత్తాపం, పరివర్తన, సమీక్ష, ఆయన సింహావలోకనం, అన్నారు, మనం ఏం పవన్ చేశాం? కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా సార్, 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఒక్క సీట్ వచ్చింది, ఆ సీట్ ఎందుకు అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా ప్రజలతోనే ఉంటాను నేను, ఏం జరిగిందో విశ్లేషించుకుంటానని చెప్పారు క్లియర్ గా ఆయన కూడా. వాళ్ళేం వదిలేసి పారిపోలేదు పోలేదు, రాజకీయాలను కానీ ప్రజలు కానీ. రైట్ సార్, రైట్.